అలాంటి వార్తలు రాసేటప్పుడు చూసుకోవాలి కదమ్మా. వెనకటికి ఒక సామెత ఉంది, పచ్చ కామెర్లు వచ్చిన వాడికి ఊరంతా పచ్చగా కనిపించేదని. వైకాపా పార్టీ కుల మీడియా సంగతి చూస్తే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫాలో అయిపోతూ వైసీపీ కుల మీడియా రాస్తున్న వార్తలు చూస్తూ ఉంటే నవ్వుకోవాలో లేకపోతే వాటిని మీమ్స్గా వాడుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కురిసిన వడగండ్ల వాన కారణంగా అరటి రైతులు చాలా దెబ్బతినడంతో పంట నష్టపోయిన రైతులకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటానని గతంలో హామీ ఇచ్చాడు. ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించాడు. కట్ చేస్తే ఇచ్చిన మాట ప్రకారం 670 మంది రైతులకు గాను హెక్టారుకు 20,000 చొప్పున 1,14,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినట్లు తమ సొంత సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్టర్ వేసుకున్నారు. ఇక ఆ వార్తను మన పేటీఎం పెయిడ్ బ్యాచ్ అధికారం లేకపోయినా అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం తమ నాయకుడు నిలబెట్టుకున్నాడని ఓ తెగ ఓదరగొట్టేస్తున్నారు. అయినా సాయం అందింది అని రైతు కుటుంబాలు తెలియచేస్తే కదా మనం నమ్మాల్సింది. వైసీపీ సోషల్ మీడియా వేసిన పోస్ట్ ఆధారంగా వార్తలు రాయడమేంటో అర్థం కాని పరిస్థితి. అసలే బెజవాడ వరదలకి ప్రకటించిన కోటి విరాళం ఇప్పటికే అందలేదు అంటూ ఆంధ్ర సర్కార్ జగన్ని చేతగాని వాడిని చేసి ఆడుకుంటూ ఉంటే, ఇప్పుడు ఈ వార్తను పోస్ట్ చేసుకుని మరింత కామెడీ పీస్గా మారిపోతోంది వైసీపీ. పోనీ ఒకవేళ నిజంగా ఆ వార్త నిజమే అనుకుందాం, జగన్ డబ్బులు ఇచ్చాడే అనుకుందాం. తన నియోజకవర్గ ప్రజలకు తన ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఇచ్చి ఉంటాడు, కానీ ఏదో తన సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్టు ఈ హడావిడేంటో అర్థం కావడం లేదు. అయినా ఒకవేళ నిజంగా 1 కోటి రూపాయలు జగన్ జేబులో నుంచి ఇచ్చిన మంది సొమ్మును లక్షల కోట్లు మింగేసినోడు వాటిల్లో నుంచి 1 కోటి పారేస్తే పెద్దగా చెప్పుకోవాల్సిన పనేముంది అంటున్నారు జనాలు. మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే, జగన్ సహాయం చేశాడు అంటే ఇంట్లో భారతిరెడ్డే నమ్మదు, ఆ పిచ్చి పేటీఎం బ్యాచ్ తప్ప.